రాష్ట్రంలో ఎన్నికల్లో గెలిచిన కూటమి అభ్యర్థులకు వైసీపీ ఎమ్మెల్సీ భరత్ అభినందనలు తెలిపారు. ఇక కుప్పం అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని అన్నారు. పార్టీ కోసం పనిచేసిన వైసీపీ నేతలు అలాగే కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కుప్పంలో ఉంటామని, ప్రజల సమస్యలపైన పోరాడతామని తెలిపారు. 5 ఏళ్లు ప్రజల్లో ఉండి ప్రజలకు చేతనైన సహాయం చేస్తామని భరత్ తెలిపారు. ప్రజల మీద పెట్టుకున్నటువంటి నమ్మకంతో ఇప్పుడు కాదు 10 ఏళ్ల క్రితమే ఇక్కడికి వచ్చి మేము ఉండిపోయాం. ఇంకెప్పటికీ కూడా కుప్పంలోనే కొనసాగుతాం. ఎటువంటి సమస్య మా పార్టీ క్యాడర్ కానీ మమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకు కానీ అవసరమైనప్పుడు ఖచ్చితంగా నిలబడతాం. విజయం సాధించినటువంటి తెలుగుదేశం పార్టీకి అలాగే కుప్పంలో ప్రాతినిధ్యం వహించినటువంటి వారి నాయకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతూ, కొట్లాటలు ఇలాంటివి ఎంకరేజ్ చేయకుండా అది కుప్పం కల్చర్లో కూడా ఇప్పుడు లేదు. అందరూ కలిసికట్టుగా కుప్పం అభివృద్ధి సాధించడానికి ప్రయత్నం చేద్దామని, రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో నిజంగా కుప్పం రెండింతలు అభివృద్ధి అవుతుందనేటటువంటి విశ్వాసంతో మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను.